దేశవ్యాప్తంగా మొదటిసారి ఇంత స్థాయిలో దాడులు జరగడం అనేది నిజంగా రాళ్ల దాడి మంటలు నిప్పులు పెట్టారు, కార్లు అద్దాలు ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా చేశారని కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. బయటికి కూడా వాళ్ళందరూ కూడా బయటికి లాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళని బయటికి తీసి మరి వాళ్ళని దాడి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు. అక్కడ అతన్ని అదుపులో తీసుకుని అతన్ని మీద దాడి చేస్తున్నట్టు పోలీసులు అటాక్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నారు. పూర్తిగా దాడి చేసిన వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టించి మరి పోలీసులు కొడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. గతంలో ఎన్నడూ లేనిటువంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడి రోడ్డు మీద మనకి కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కొంతమంది అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా పంపించి వేస్తూ ఉన్నారు. పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితి పోలీసులు కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా బయటికి తీసుకుని పంపించేసే అనుచరులు ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ఇక్కడి నుంచి కార్లో వాళ్ళ అనుచరులు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. మేము అనుచరులు కాదని వాళ్ళు చెప్తున్నారు. లోపల పోలీసులు లాగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ చూడొకసారి రాళ్ళు కర్రలతో కత్తులతో వీళ్ళంతా కూడా వచ్చారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ వెహికల్లో ఇవన్నీ కూడా ఉన్నాయని, కత్తులు కూడా ఉన్నాయని పోలీసులు చూపిస్తున్నారు. వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. కర్రలు రాళ్లతో వాళ్ళంతా కూడా దాడి చేయడానికి వచ్చారని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇవి వెహికల్లో ఎందుకు పెట్టుకొచ్చారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కారులో ఉన్న వాళ్ళని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. రోహిత్, ఒకసారి మనం చూస్తున్నాం కార్లో ఉన్న వాళ్ళు బయటికి దిగాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి సిచ్యువేషన్ చూస్తే కనుక వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కార్లు కత్తులు కర్రలు